ఎలా ఉన్నారమ్మా? కూడా బాగున్నాను. అన్ని చేశారు అందరూ? నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ లెసన్ చెప్తాను, ఓకేనా? నల్లగా ఉంది కావు కావు అనే పక్షి ఏంటి? ఏంటమ్మా? మనం ఏదైనా ఆలోచించినప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? ఆలోచించాలమ్మా. మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటమ్మా? ఏంటమ్మా? మనం చెప్పే లెసన్ ఓకేనా? ఏం లెసన్ అమ్మా? అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. కాకి ఉంటే సమ్మర్ చలికాలము వర్షాకాలం పోయి ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వచ్చేసరికి ఎండాకాలంలో ఎండలు ఏ విధంగా ఉంటాయి? ఏముంటాయన్నా? ఎప్పుడుంటాయి? ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎవరి గురించి చెప్పుకునేది? ఎండాకాలం గురించి చెప్పుకున్నాం అన్నమాట. ఎండాకాలం ఎక్కువగా ఏముంటాయి? ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎండాకాలానికి ఇంకొక పేరు కూడా ఉంది. వేసవికాలం అంటే ఎండాకాలం. అలాగే ఒక కాకి ఉందని చెప్పాను కదా, ఆ కాకి ఎండాకాలం వచ్చిందంట. అంతకుముందు అది చలికాలంలో వర్షాకాలంలో హాయిగా దిగులు లేకుండా జీవించేదంట. ఎందుకు? అప్పుడు ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉంటుందా? ఉండదు కదా. అందుకని అప్పుడు హ్యాపీగా ఉండేదంట. తర్వాత ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. ఇప్పుడు మనం కూడా మనకి ఏ కాలం ఇప్పుడు? ఎండాకాలంలో ఎక్కువగా ఏముంటాయి? ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఏమేస్తుంది? దాహం అంటే ఏంటన్నా? తప్పిగా దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుందంట. అయితే పాపం కాకికి కూడా అలాగే సమ్మర్ సీజన్ వేసరికి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుందంట. అయితే వాటర్ కోసం నీళ్ళ కోసం ఒక చెరువు దగ్గరికి వెళ్ళిందంటమ్మా. ఎక్కడికి? ఎక్కడికమ్మా? చెరువు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? కోసం ఒక నీళ్ళ కోసం నీళ్ళ కోసం ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువు దగ్గరికి వెళ్ళేసరికి చెరువులో నీరుండదు. ఎందుకని? కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా. ఆ ఎండ యొక్క వేడికి వలన చెరువు మొత్తం ఎండిపోయింది. చెరువులో నీళ్లుండవు. సరేలే అని చెప్పేసి పాపం కాకి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తుంది? వాటర్ లేవు కదా, మళ్ళీ చిన్నగా ఒక బావి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? బావి దగ్గరికి వెళ్ళింది. ఈ బావి దగ్గరికి వెళ్ళేసరికి పాపం బావిలో కూడా వాటర్ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? చెరువులో నీళ్ళున్నాయా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? బావిలో నీళ్ళున్నాయా? ఇంకా పాపం తనకి ఎరవడానికి కూడా ఓపిక శక్తి లేదు. ఎందుకంటే దాహం వేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఎనర్జీ ఉండాలి కదా. ఇక్కడికి తిరిగి తన గొంతు మొత్తం ఎండిపోతూ ఉంటుంది. ఎందుకని గొంతు ఎండిపోతుంది? ఎండ యొక్క వేడికి దాహం ఎక్కువగా అయ్యి గొంతు ఎండిపోతూ ఉంటుంది. ఇంకా తనకి భయం వేస్తూ ఉంటుంది. వాము ఎక్కడ చూసినా వాటర్ లేవు, నేను చనిపోతానో ఏమో, అడగడానికి కూడా ఓపిక లేదని చెప్పేసి కాకి భయపడుతూ ఉంది. ఏం లేదంట మా కాకికి ఓపిక అంటే ఓపిక లేదంట. అడగడానికి ఎక్కడానికి కూడా పాపం ఓపిక లేదంట. అయినా కానీ అలా భయపడుతూ కూడా తను ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉంది. ఒక చోట ఇంకో చోట పడింది, ఇంకో చోట కూడా లేవు. ఇంకా ఏం చేసింది? చిన్నగా అడవి మొత్తం తిరుగుతా ఉంది. ఎక్కడైనా వాటర్ దొరుకుతాయేమో, ఎక్కడైనా వాటర్ దొరుకుతాయేమో, ఎక్కడైనా వాటర్ దొరుకుతాయేమోనని అడవి మొత్తం తిరుగుతూ ఉంది. అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంటే ఎక్కడో ఒక చోట మూలన కాకి
నీళ్ళు ఎక్కడో అడుగున కొద్దిగా ఉన్నాయి, కొంచెం ఉన్నాయంట. మరి ఇక్కడ అడుగులు ఉంటే ఇక్కడ కాకి ఉంచొని మూతి పెట్టి ఇక్కడ నీళ్ళు అందుతాయా? అందలేదు. అయితే పాపం కాకి మళ్ళీ ఎక్కడ పెట్టినా వాటర్ లేవు, ఇక్కడికి వచ్చి చూసేసరికి కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఈ కొద్దిగా వాటర్ కూడా తాగడానికి అడుగుతున్నాయి. ఎలా తాగాలని ఆలోచించడం మొదలు పెట్టింది. ఆలోచిస్తూ ఏం చేసిందంటే ఇట్లా చుట్టుపక్కల చూస్తూ ఉండేసరికి కొన్ని రాళ్ళు కనిపించాయంట. దానికి కొన్ని రాళ్ళు కనిపించాయంట. ఏం చేసింది? తెలివిగా ఆలోచించి తను ఏం చేసింది? ఒక్కొక్క రాయిని తెచ్చి ఈ నీళ్ళల్లో వేసింది. ఇవేంటివి? ఏంటమ్మా? ఉలకరాళ్ళు, చిన్నవి ఉలకరాళ్ళు తెచ్చి వాటర్లో వేసింది. వేసేసరికి ఇలా వేస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆ వాటర్లో వేస్తూ ఉంది. ఒక్కొక్కటి వేస్తూ ఉంటుంటే ఏమైనా వాటర్ ఉండే కొద్ది పైకి వచ్చేసాయి అన్నమాట. పైకి వచ్చేసరికి ఆ వాటర్ తాగి కట్టిన వాటర్ తాగి సంతోషంగా ఉంది. ఈ ఎట్లంటే మీకు ఏం అర్థమవుతుంది? అంటే ఉపాయం ద్వారా ఎంతటి అపాయాన్ని తప్పించుకోవాలి. ఇంకా ఉపాయంతో పాటు బట్టి ఉపాయం ఉండదు. తెలివితేటలు ఉంటే సరిపోతుందా? తెలివితేటలు ఇక్కడ కూర్చుంటే వాటర్ వస్తాయా? తెలివి ఉంది, ఓకే. వాటర్ వస్తాయా? రావు. తెలివితో పాటు కష్టపడి తత్వం ఉండాలి. ఏముండాలమ్మా? కష్టపడాలి. ఫస్ట్ కాకి ఎక్కడికి వెళ్ళింది? అంతటా ఆగిందా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? బావి. అక్కడ వాటర్ ఉన్నాయా? అక్కడతో ఆగిందా? మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? కుండ దగ్గరికి వెళ్ళింది. కుండలో వాటర్ ఎక్కడ ఉన్నాయి? తనకి తాగడానికి అందాయా? అలాగే తన ప్రయత్నాన్ని ఆపిందా? ఏదో విధంగా నేను తాగాలని తను ప్రయత్నిస్తూ ఉపాయాన్ని ఆలోచించి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి ఈ కడవలో వేసింది. ఆ కడవలో వేస్తే కొంచెం ఒక్కొక్క రాయి వేస్తుంది. కడవలో వాటర్ పైకి వస్తూ ఉంటే అప్పుడు ఆ వాటర్ తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సమస్య వస్తే భయపడుతూ బాధపడుతూ కూర్చోకూడదు అనమాట. ఆ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించాలి. దాని తోడు కష్టపడాలి. ఓకేనా? అప్పుడే దానికి ఫలితం వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు లెసన్ అర్థమైందో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు చెప్పాలి. ఓకేనా? ఎండాకాలంలో ఎక్కువగా ఏముంటాయి? బాను, ఎండాకాలంలో ఎక్కువగా ఏముంటాయమ్మా? ఎండలు. కాకి దేనితో బాధపడింది? కాకి ఏమేసింది? దాహం వేసింది. కాకి అటు ఇటు తిరగడానికి కూడా ఏం లేదు. ఓపిక అంటే ఏంటి? ఎండాకాలానికి ఇంకొక పేరు ఉంది. ఆ పేరేంటి? వేసవి కాలం. కాకి కడవలో ఏం తెచ్చేసింది? గులకరాళ్ళు తెచ్చివేసింది. గులకరాళ్ళు వేస్తూ ఉంటే నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి? అంచు వరకు వచ్చాయి. ఓకే, అందరూ లెసన్ విన్నారా తల్లి? క్వశ్చన్స్ అడిగాను కదా. వేసవి కాలం అంటే ఏంటమ్మా? చెరువులో నీళ్లు దేని వల్ల ఆవిరైపోయింది? వేడికి ఏమైపోయింది? ఎండ యొక్క వేడికి ఆవిరైపోయింది. కావు అని అరవడానికి కూడా కాకి ఏం లేదు. కాకి ఏం చేసింది? ఒక ఉపాయం ఆలోచించింది. నెక్స్ట్, కాకి కడలో ఏం వేసింది? ఉపాయం ఉంటే ఏం తప్పించుకోగలం? ఉపాయం ఉంటే ఎంతటి అపాయాలు అయినా తొలగించుకోగలం. ఓకేనా? లెసన్ అర్థమైందమ్మా? అనగా ఒక కాకి ఉంది. ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చేసరికి కాకికి బాగా దాహంగా ఉంటుంది. దాహంగా ఉండేసరికి ఫస్ట్ తను ఎక్కడికి వెళ్తుంది? చెరువు దగ్గరికి వెళ్తుంది. చెరువు దగ్గరికి వెళ్ళేసరికి చెరువులో నీళ్ళు ఉండవు. ఎండ యొక్క వేడికి
కాకికి దాహంతో గొంతు తడి ఆరిపోతుంది, నాలుక మీద కూడా తడి లేదు, తడి లేకపోతే గొంతు ఆరిపోతుంది, చనిపోతానేమో భయం వేస్తుంది, భయపడింది అనమాట. కానీ తన ప్రయత్నాన్ని అయితే ఆగకుండా సరే ఇక్కడ కాబట్టి ఇంకో చోటు కాబట్టి ఇంకో చోటు కొంచెమైనా వాటర్ దొరుకుతాయేమో అని చెప్పేసి వెళ్ళి అడవి మొత్తం గాలిస్తూ ఉంటే అడవిలో ఎక్కడో ఒక చోట ఒక కడవ కనిపించింది. కడవ అంటే ఏంటన్నా, కుండలో నీళ్లు అడుగునుంటాయన్నమాట. అడుగునుంటే తను తెలివిగా ఆలోచించి వాటర్ ఎలా అయినా తాగాలని చెప్పేసి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి కుండలో వేస్తూ ఉంటే రాళ్ళు వేస్తూ ఉండగా వాటర్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు వాటర్ కంటిగా నీళ్ళు తాగి హాయిగా ఈ లెసన్ మనం ఏం తెలుసుకోవచ్చుంటే ఉపాయం ఉంటే ఎంతటి అపాయాలైనా తొలగించుకోగలం. ఇంకా మనకి చదివితో పాటు ఉపాయంతో పాటు కష్టపడే తత్వం ప్రయత్నం అనేది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు లెసన్ రీడ్ చేస్తారమ్మా. స్టాండ్ అప్. ఇనఫ్లే అలాగే ఓపెన్ లైబ్రరీస్ కీప్ యువర్ ఫింగర్. అది ఎండాకాలం, ఆ వేసవిలో ఎండలు అధికంగా కాయాయి. దానికి దాహం వేసవిలో విచారం లేకుండా హాయిగా తిరిగే కాకి అనుకోకుండా ఆకల ఎదురైంది. నెక్స్ట్ కాకి దాహంతో నీటి కోసం పెరిగిపోయింది. చెరువులో నీరు ఎండ వేడికి ఆవిరైపోయింది. ఎండిపోయిన చెరువును చూసి కాకి బాధపడింది. కామని అరుచుకుంటూ బయలుదేరింది. ఎండలో అటు ఇటు తిరుగుతున్నవాడు. ఎండలో అటు ఇటు తిరగడం వలన కాకికి దాహం అధికమైంది. కావునని అడవడానికి కూడా ఓపికలేదు. కాసేపటికి చనిపోతాడని అది భయపడింది. కాకి ఏం చేయాలో పాలుపోక అటుగా వెళ్తూ ఉంటే దానికి ఒక